తెలుగు తేజం అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను పెంచాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువ కిషోరం కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం గెలిచి శభాష్ అనిపించుకుంటున్నాడు. బ్యాడ్మింటన్ పై తనకున్న ఇష్టాన్ని కష్టంగా మలుచుకొని అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను కనబర్చాడు. కామన్వెల్త్ మిక్స్డ్ డబుల్స్ పోటీల్లో జట్టును విజయపథాన నిలిపిన సాత్విక్ సాయిరాజ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించి తెలుగువారి సత్తా ఏంటో మరోసారి చాటి చెప్పాడు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్కి చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్ అంటే ఎంతో ఇష్టం. కొడుకు ఆసక్తిని గమనించిన సాత్విక్ తల్లిదండ్రులు రంగమణి, కాశీ విశ్వనాథ్ అతన్ని ప్రోత్సహించడంతో పాటు అతనిలోని ప్రతిభకు మెరుగుపెట్టారు. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు ఆటవైపు ఆసక్తి చూపడానికి అవకాశం కల్పించారు. జిల్లా స్థాయిలో చక్కగా రాణిస్తున్న సాత్విక్ జీవితం మలుపు తిరిగింది. 2013లో గోపీచంద్ అకాడమీలో చేరిన సాత్విక్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అక్కడ మలేషియాకి చెందిన కోచ్ ప్రోత్సాహంతో బ్యాడ్మింటన్ను దూసుకుపోయాడు. 2016లో పాట్నాలో జరిగిన జాతీయ పోటీల్లో మెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లో బంగారు పతకాలు సాధించాడు. అనంతరం 2017లో నాగ్పూర్ నేషనల్స్, 2016లో జరిగిన 3 ఇంటర్నేషనల్ ఛాలెంజ్ టోర్నమెంట్స్లో విన్నర్గా నిలిచాడు. వరుసగా అతడు సాధిస్తున్న విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఖచ్చితంగా కామన్వెల్త్ గేమ్స్ లో పతకం సాధించాలనే తలంపుతో ప్రాక్టీస్ చేసి కలను సాకారం చేసుకున్నాడని తల్లిదండ్రులు అంటున్నారు. ఒలింపిక్స్ మెడల్ సాధించి పెట్టాలి అన్న లక్ష్యంలో ఉన్నాడు. తప్పనిసరిగా నాన్న నీ కోరిక తీరుస్తానని ఎప్పుడు వెళ్ళినా చెప్తూ ఉంటాడు. మంత్లీ అయిపోయేది. దాంతోపాటు మనం నెలలో 2-3 ఈవెంట్లు బయట ఆడించవలసి వచ్చేది. ఆ సమయంలో మాకు మంత్కి 40,000, 50,000 కూడా అయ్యేది. అదే సమయంలో మా పెద్దబాబు కూడా ఫైనల్ బీటెక్, తనేమో అబ్రాడ్ వెళ్ళడానికి కొంచెం ఫైనాన్షియల్ గా అయినట్లయితే మేము ఒక 2-3 ఇయర్స్ వాళ్ళ ఫాదరు నేను కూడా కొంచెం సఫర్ అయ్యాము. అది కానీ వాడిని మేము యాక్చువల్ గా దింపినప్పుడు అందులో ప్రవేశపెట్టిన నుంచి కూడా మేము అనుకున్న రిజల్ట్ కంటే కూడా ఎక్కువ రిజల్ట్ రావడం జరిగిందండి. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను, ఒడిదుడుకులను తట్టుకుని నిలిచిన సాత్విక్ కు ప్రస్తుతం ఓఎన్జీసీ, గో స్పోర్ట్స్ ఆర్థిక సహాయం అందజేస్తున్నాయి. భవిష్యత్తులో ప్రభుత్వం సహకారం అందిస్తే మరిన్ని విజయాలు సాధిస్తాడని తల్లిదండ్రులు అంటున్నారు. సాత్విక్ సాధించిన విజయం పట్ల అమలాపురంలోని అతని స్నేహితులు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. హరీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి టీవీ, రాజమండ్రి.